అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నగర్ గవర్నమెంట్స్లో మేము 2016లో సిట్ ఆఫీస్ ఏదైతే ఎఫ్ఐఆర్ చేసిందో ఈ రోజు వరకు దాని లోపల ఎటువంటి ఛార్జ్షీట్ తయారు చేయలేదు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రెవెన్యూ అధికారులు ఆపోజిట్ పార్టీ డీవీఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ మెగా సిటీ కన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళకి దాసోహం పలుకుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏదైతే స్పెషల్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఆర్డీఓ గారి ఆర్డర్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఏదైతే భూమి పైన వాళ్ళకి మాత్రమే వెళ్ళేదానికి అర్హత ఉంది, మాకు లేదు. వాళ్ళకి దాసోహం పలుకుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏదైతే స్పెషల్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఆర్డీఓ గారి ఆర్డర్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఏదైతే భూమి పైన వాళ్ళకి మాత్రమే వెళ్ళేదానికి అర్హత ఉంది, మాకు లేదు. అక్కడ వాళ్ళు బౌండరీ నిర్మించుకున్నారు మా భూముల పైన. దాని మీద సబ్సిక్వెంట్ గా డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మీరు పట్టణాల పిల్లలు వచ్చేసి సెక్షన్ తీసుకున్నారు. ఆ సెక్షన్ అప్పుడు ఎంత అయితే మాకు ప్లాట్ చేశారో అదే ల్యాండ్ మళ్ళీ వాళ్ళు ఒకసారి వాళ్ళ పై మీద సెక్షన్ తీసుకుని 2006లో నయీం యొక్క వైఫ్ని పెట్టుకుని హసీనా బేగంతో ఆమె వేరే వాళ్ళకి బినామీలకి దానికి రిజిస్ట్రేషన్ చేసింది అనమాట. అప్పటి నుంచి 2006 నుంచి అవి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పటి నుంచి ఫైట్ చేస్తాం రిప్రజెంటేషన్ ఇచ్చాము. దానికి ఆర్డీఓలో ట్రిబ్యునల్ ఆర్డర్ నడిచింది. ట్రిబ్యునల్ ఆర్డర్ మా ఫేవర్లో వచ్చింది. మళ్ళీ అది మళ్ళీ ట్రిబ్యునల్కి ఫైనల్ కలెక్టరేట్ షిఫ్ట్ అయిపోయింది. కలెక్టరేట్లో మళ్ళీ మా ఫేవర్లో ఆర్డర్ వచ్చింది. అది ఇంప్లిమెంట్ అయ్యే లోపల అది తీసుకెళ్లి మళ్ళీ హైకోర్టు వాళ్ళు దాని మీద స్టే అవుట్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా కంప్లీట్ చేస్తున్నాము. 2 ఆల్రెడీ పిటిషన్ గెలిచినాము. 3వ పిటిషన్ ఇంకా నడుస్తుంది. ఈ మధ్యలో ఆ 2 పిటిషన్ గెలిచినాము. వాటి ఎగ్నెస్ట్ గా ఆ 2 పిటిషన్ తగినటువంటి ఇంప్లిమెంటేషన్ చేసి మాకు ఏమైనా న్యాయం చేస్తారని మేము చూడడానికి వచ్చాము. ఇది మేము చాలా 2 years ఫాలోఅప్ చేస్తున్నాము. ఏం జరగలేదు. కానీ అదే ల్యాండ్ మీద ఎవరైతే ఓడిపోయారో మాకు ట్రిబ్యునల్లో వాళ్ళు హైకోర్టులో నుంచి వాళ్ళ ల్యాండ్ మీద ప్రొహిబిషన్ తీసుకుని దాని ట్రాన్సాక్షన్ కూడా చేసుకుంటున్నారు. ఒక సైడ్ మాకే మా ఫేవర్లు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంకో సైడ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ మీద ప్రొహిబిషన్ తీసి వాళ్ళకి మాత్రం సహకరిస్తున్నారు. అది జరగకూడదని మేము రిక్వెస్ట్ చేస్తానికి ఈరోజు సబ్మిషన్ చేసుకున్నాం. ఈ రకంగా మాకు అన్యాయం జరుగుతుందని మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అది బాధితులు మొత్తము 756 ప్లాట్స్ ఉంది మొత్తము ఈ మొత్తం వెంచర్లో. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడున్న మెంబర్లు దాంట్లో 500 మంది మెంబర్లు ఉన్నారు సొసైటీలో. ఇంకా సొసైటీ అనేది 2019 ఫామ్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు ఇండివిజువల్గా ఉండే వాళ్ళందరూ అందరూ కలిసి ఒక సంఘటితంగా ఒక సొసైటీలో ఫామ్ అయ్యి దానికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా దాన్ని కేసులో ఫైట్ చేస్తున్నాం. నా పేరు మహేందర్ అండి. నా ప్లాట్ నెంబర్ 1402. మేము 94లో రిజిస్ట్రేషన్ చేయించుకొని కొన్నాము. ఇప్పటిదాకా మా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మాకు సహకరించలేదు. అందువల్ల మేమందరం ఇక్కడ కలెక్టర్ గారికి వచ్చి ఒక లెటర్ ఇచ్చి మా భూమిని మాకు ఇవ్వమని మేము ఆదేశించాం. అంటే మీ భూమి ఎక్కడ పోయింది, ఎవరు కబ్జా చేశారు? మా భూమి నయీం కబ్జా చేసింది సార్. ఆ కబ్జా చేసిన భూమిని మా ప్లాట్ మాకు ఇవ్వమని మేము అందరం కొట్లాడుతున్నాం సార్. హైదరాబాద్ వచ్చానండి. అప్పటి నుంచి రైల్వేలోనే చేస్తున్నాను. ఏదో చిన్న ఇన్స్టాల్మెంట్స్ కదా అనేసి ఇక్కడ ప్లాట్స్ కొన్నామండి. ఇప్పుడు ఏమవుతాయో తెలియని పరిస్థితుల్లో ఉందండి. ఓ పక్కేమో ఎల్ఎస్ఆర్ కట్టమంటున్నారు. ఆ ఎల్ఎస్ఆర్ ఎప్పుడు చేసాడు డబ్బులు కట్టమంటున్నారు. ఓ పక్కేమో జప్తు చేస్తున్నారు అంటున్నారు. ఏది కరెక్టో తెలియట్లేదు. ల్యాండ్ అంతా ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని అంటున్నారు. ఏది కరెక్టో మాకు తెలియట్లేదు. మా జాగాలు మాకు ఇప్పించే ఏర్పాటు చేస్తే గవర్నమెంట్కి ఎంతో ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మా ప్లాట్స్ మాకు ఇప్పించవలసిందిగా గవర్నమెంట్. ఏంటి మేము ఏదో చిన్న జీతంలోంచి దాచుకొని కొనుక్కున్నాం పిల్లల భవిష్యత్తు పనికొస్తుందని. ఇప్పుడు ఇది మాకు దొరికితే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసి ఇప్పిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్కి మనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.